గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో మార్నింగ్ యాజ్ ద డే, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటిదంటే, సో నేను డికెట్లంలో క్యాంప్ అయితే కొన్నా. సో దాన్ని అయితే ఈరోజు టెస్ట్ చేసా. సో 100% అయితే ట్రావెలింగ్కి బెస్ట్ అని నేను 50% అయితే ఇవ్వగలుగుతా. ఇంకా 50% ఇవ్వలేను, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఎక్స్పెన్సివ్ అయినది బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఒక మిడిల్ క్లాస్కి మ్యాక్సిమం ఒక పర్లేదు, ఇదైతే కొంచెం బెనిఫిటే ఉంది. 3000 ఎగ్జాక్ట్ 3000 దాకా అయ్యింది. బట్ క్యాంపులో వచ్చేసి మోస్ట్ నాకు బాగా నచ్చింది క్యాంపులో ఏంటిదంటే కంఫర్ట్. చాలా కంఫర్ట్ అయితే నచ్చింది. కంఫర్ట్ ఈజ్ అ వండర్ఫుల్. కంఫర్ట్ చాలా బాగుంది. ఒక్కసారి కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదే కంఫర్ట్ని మనం ఒకసారి టెక్స్ట్ చేద్దాం. సో మనము జిప్స్ వచ్చేసి ఇక్కడ జిప్స్ ఉంటాయి. సో మీకు వీడియోలో అయితే చూపిస్తా ప్రతి ఒక్కటి. ఒకసారి అయితే వీడియోలో చూసేద్దామా. లెట్స్ గో. సో ఈరోజు అయితే మనం అయితే ఇప్పుడు డెకెట్లన్ క్వాలిటీ అయితే చెక్ చేస్తున్నాం. సో క్వాలిటీ విషయానికి వస్తే 3000 చేంజ్ మెయిన్ క్వాలిటీ ఉంటుందో ఒక్కసారి అయితే నేను ఏదో అనుకున్నా. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే నేను ఇందులో పండుకొని లేచా. స్లీపింగ్ ఇందులోనే అయింది, నైట్ అంతా స్లీపింగ్ ఇందులోనే. సో ఒక్కసారి మనం ఇంకా సో ఈరోజు వచ్చేసి క్యాంప్ అయితే తీసేద్దాం. ఈరోజు క్యాంప్ విషయానికి వస్తే మనకు బేసిక్గా కింద ఇవి ఏమంటారంటే వీటికి కింద స్టిచ్గా అంటే వెయిట్ పోకుండా కొంచెం క్యాంప్కి పైన కవర్కి మనకు కింద సేఫ్టీ అనేది ఇస్తారు. సో అది 4 వైప్స్ ఉంటాయి. సో 4 వైప్స్ ఇలా ఉంటుంది. సో క్యాంప్లో మనకు పైన కవరు సేఫ్టీ ఇలా ఉంటుంది గాయస్. సో కవర్ సేఫ్టీ దీని క్లోజ్నెస్ ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఈరోజు నైట్ అంతా ఇందులోనే స్లీపింగ్ అయితే అయ్యింది. మనకు ఇది కంఫర్టా కాదా, మళ్ళీ ఇంకా ట్రావెలింగ్లో బెస్టా కాదా అనేది చూసా. సో ఆల్మోస్ట్ బెస్ట్ అనిపించింది. సో ఇంకా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయితే చేయాలి. సో మనము ఈజీగా ఈ మెథడ్లో మనము ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే దీనికి వేరే మెథడ్ ఏం లేదు, ఇదే మెథడ్. సో మనం ఇంకా వెయిట్ కూడా చూద్దాం. ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి మొత్తం వైట్, లోపల మొత్తం వైట్ ఉంటుంది. సో మనకు లోపలికి హెయిర్ కూడా రావడానికి అని చెప్పి మనకు పిల్లర్స్ కూడా ఇచ్చారు. సో మనం ఇంకా ఈ ఐరన్ రాడ్స్ కూడా చూద్దాం. సో ఈ ఐరన్ రాడ్స్ సేఫ్టీ అనేది ఇద్దాం. అండ్ లెంత్ వచ్చేసి మినిమం 6 ఫీట్ హైట్ ఉండేవాడు, 6 ఫీట్ హైట్ ఉన్నవాడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఓకే. సో దగ్గరలో సో నాది రఘువరన్ బీటెక్ మూవీ చూసారు కదా, అదే నా సెకండ్ హోమ్. సో మనకు డెకెట్లన్లో మినిమం లోపల ఇంత వే వస్తుంది. సో 6 ఫీట్ పర్సన్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అది కూడా 1 పర్సన్కి అయితేనే మంచిగా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎందుకనేది కూడా చెప్తా. ఎందుకంటే 1 పర్సన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఎలా కాదనుకున్నా వచ్చేసి ఫుల్ బయట నుంచి అయితే లోపలికి హెయిర్ అయితే వస్తుంది. సో దానికి కంఫర్ట్. అండ్ తర్వాత మనకు బేస్మెంట్ ఇలా ఉంటుంది. లోపల చాలా కంఫర్ట్ అయితే ఉంది గైస్. లోపల ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తా. ఎందుకంటే సన్ టైంలో కూడా మంచి ఆప్షన్ అయితే ఉంది. సో సన్ నుంచి కూడా మనకు చాలా అంటే చాలా కవరింగ్ అయితే వస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే లోపల చాలా అయితే కంఫర్ట్ ఉంటుంది. సో ప్లేస్ నుంచి కాడ నుంచి మొదలు పెడితే ఈ ఉన్న ప్లాస్టిక్ సేఫ్మెంట్ కూడా మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరు పైకి చూస్తే అటు ఇటు ఫుల్ కవరేజ్, ఫుల్ మొత్తం సేఫ్టీ అయితే ఉంటుంది. సో పైకి వచ్చి చూస్తే ఇవి ఐరన్కి రాడ్స్ అంటే మన ఇంటికి అదే హోమ్కి పిల్లర్స్ టైప్. సో పైకి వచ్చి చూస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. సో బెనిఫిట్గా లాస్ట్కి
ఇలా డెకెట్లెండ్ అయితే క్వాలిటీ అయితే ఇలా ఉంది. సో మనమైతే దీన్ని ఒకసారి టెస్ట్ అయితే అయిపోయింది కదా, దీని రివ్యూ అయితే చూద్దాం. సో మనం లాస్ట్కి వచ్చేసి మనము మొత్తం క్లియర్ చేసేస్తే టెంట్ని కూడా మొత్తం తీసేస్తే మనకి ఈ షేప్లో కనబడుతుంది. సో మీకు టెంట్ వేసేటప్పుడు చూపించాలి కానీ టెంట్ తీసేటప్పుడు చూపిస్తాను, ఎందుకంటే నేనైతే చాలా టెస్ట్ అయితే చేశా. నేను చాలా టెస్ట్ అయితే చేశా. సో ఇది 100% అయితే బెనిఫిట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఒక్కసారి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం క్లియర్ చేసేద్దాం, చూడండి. లాస్ట్కి వచ్చేసి మనం క్యాంప్ ఇందాక చూసింది ఒకలా ఉంది, ఇప్పుడు చూసింది ఒకలా ఉంది. ఇప్పుడు చూస్తారు కదా, యాక్చువల్లీ లాస్ట్కి వచ్చేసి క్యాంప్ ఎలా కనబడుతుంది అంటే, సో ఏం లేని పర్సన్ ఉంటారు కదా, అంటే అయిపోయింది ఇంకా మన అవసరం అయిపోయిందంటే లాస్ట్కి ఇలా అయితే ఉంది. సో క్యాంప్కి వచ్చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్గా చూస్తే మనకు మొత్తం అయితే అయిపోయింది. సో అదేవిధంగా ఒక్కసారి మనం సన్లైట్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసాం. సో సన్ కూడా చాలా ఎక్కువ టైం అయిపోయింది. సో అందుకే మనము అంటే డెకెట్లైన్కి మైనస్ పాయింట్ ఏంటిదంటే సన్ ఉంటుంది కదా, అంటే ఈ క్యాంప్కి వచ్చేసి సన్ అనేది ఎక్కువ పడదు. సో సన్ పడడం వల్ల సన్ నుంచి వచ్చే హీట్ సన్ పడడం వల్ల సో క్యాంప్ ఏదైతే ఉందో క్యాంప్ తొందరగా పాడైపోతుంది, డస్ట్ అయిపోతుంది అండ్ ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో మనము క్యాంప్ ఎప్పుడైనా సరే బెనిఫిట్గానే చూసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. సో సమ్మర్కి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సీజన్ సమ్మర్ ఉంది. సో మనము ఎండలో క్యాంప్ అయితే వేయద్దు, సన్లైట్ అస్సలు క్యాంప్ అయితే యూజ్ చేయొద్దంట. సో అది కూడా రాసింది. సో మనము లాస్ట్కి వచ్చేసి క్యాంప్ అయితే అయిపోయింది ఇంకా. సో ఇక్కడితో నేనైతే ఇంకా క్లోజ్ చేస్తున్నా వీడియో. చూసారు కదా, సో 100% బెస్టే, కాకపోతే యూజ్ చేసుకోవాలి అనేది అయితే నిజం. సో ఎంత జాగ్రత్త యూజ్ చేసుకుంటే అంత జాగ్రత్త బెస్ట్, నా సజెషన్ అయితే అది ఉంది. సో మనం ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. సో ఇంకా లాస్ట్కి వచ్చేసి డెకెట్లైన్ క్వాలిటీ చెక్ చేస్తే బెస్ట్ ఎందుకనేది చెప్తా కూడా. సో లాస్ట్కి వచ్చేసి డెకెట్లైన్లో క్వాలిటీ వచ్చేసి ఓకే, ఎందుకంటే అది చాలా వరకు బెనిఫిట్ అయితే అనిపించింది. ఎందుకు అనేది కూడా చెప్తా. నేను ఇన్ని టెస్టులు చేశా, చాలా వాటర్ వేయడం, వాటర్ తీయడం, వాటర్లు మీద జలపడం, సో ఎక్సెట్రా చేశా. సో ఆల్ లాస్ట్కి బెస్ట్ అనిపించింది. సో మేబీ నార్మల్గా సరే ఎక్కడైనా అంటే వెకేషన్స్ కానీ వీకెండ్ అక్కడికి ఇక్కడికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే స్టే చేయాలంటే లైక్ ఎక్కడో సంథింగ్ రూమ్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళని అంటే మనకు తెలియని వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర స్టే చేయాల్సి వస్తుంది. ఇది ఉందనుకోండి బెస్ట్. సింగిల్ పర్సన్కి 2% అయితే బెనిఫిట్ బాగుంది, 2% అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ చాలా చెప్పాలంటే 1%కి చాలా కంఫర్ట్ ఉంటుంది, 2% కూడా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఇరుకైతుంది, అంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది 2 మెంబర్స్కి. లైక్ ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నప్పుడు కూడా ఇది ఈజీ అయితే మీరు స్టే చేసేసుకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో మనమైతే దీని వీడియోస్ అయితే చూసాం కదా. సో మనకు దీని నుంచి పిల్లర్స్ ఎన్ని వస్తున్నాయి, పిల్లర్లు ఎన్ని ఉంటున్నాయి, పిల్లర్ నుంచి మనకి ఏమేమి బెస్ట్ ఆప్షన్స్ ఉంటున్నాయి, బెస్ట్ వే ఎందుకు ఉంటుంది, సో ఒకసారి అన్నీ చూద్దాం. సో జిప్స్ వే వచ్చేసి ఇలా ఉంది. సో జిప్ వే ఉంది దీనికి. సో మనము ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ, బాయ్.